అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహాన్ని ఎంపిక చేశారు. 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ కోసం ఎంపిక చేసినట్టు రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ తెలిపారు. మొత్తం 3 విగ్రహాలను ఎంపిక చేశారు. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించి ఓ విగ్రహాన్ని ఖరారు చేశారు. బెంగళూరు, రాజస్థాన్కు చెందిన శిల్పులు ఈ 3 విగ్రహాలు తయారు చేశారు. అయితే అందులో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్, బెంగళూరుకు చెందిన కేఎల్ భట్లు తయారు చేసిన బాలరామయ్య విగ్రహం వైపే అందరూ మొగ్గు చూపించారు. బాలరామయ్య కనులు తామర రేకులను పోలి ఉంటాయి. పెదవులపై చిరునవ్వు తాండవిస్తుంది. ఈ విగ్రహాన్ని 35 అడుగుల దూరం నుంచే భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. ఈ నెల 22న అయోధ్య ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహాన్ని ఎంపిక చేశారు. 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ కోసం ఎంపిక చేసినట్టు రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ తెలిపారు. మొత్తం 3 విగ్రహాలను ఎంపిక చేశారు. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించి ఒక విగ్రహాన్ని ఖరారు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు. భోగి, అయోధ్యలో ఎప్పుడెప్పుడా అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే మొత్తానికి ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు అనేది మాత్రం క్లారిటీ వచ్చేసింది. ప్రత్యేకంగా ఏదైతే రామజన్మభూమి ట్రస్ట్ ఈ విషయంలో ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా 51 అంగుళాలు ఉండేటటువంటి బాలరాముడి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 22వ తేదీన ఈ విగ్రహం ప్రత్యేకంగా ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఇక ప్రత్యేకంగా చూసినట్లయితే ఏదైతే ఇప్పటి వరకు అంటే ఒక ఎంతో మంది ఎదురు చూశారు. సో దాని విగ్రహం సైతం ఖచ్చితంగా రాముడి విగ్రహం అందరినీ ఆకర్షించేలా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ట్రస్ట్ కు సంబంధించినటువంటి చంపత్రాయ్ ఈ విషయాలన్నీ కూడా అధికారికంగా ప్రకటించారు. రాజస్థాన్ మరియు బెంగళూరుకు సంబంధించినటువంటి వాళ్ళు విగ్రహాన్ని తయారు చేశారు. 3 విగ్రహాలు తయారు చేశాక అందులో బాలరాముడి విగ్రహం వైపే అందరూ ఓటింగ్ లో ఎక్కువగా వాళ్ళు ఓట్లు వేశారు. సో మొత్తానికి విగ్రహం ఎలా ఉండబోతుంది ఏంది అని ప్రతి ఒక్కరు ఏ విధంగా ఎదురు చూశారో దానిలో భాగంగానే సో విగ్రహాన్ని 23వ తేదీన ప్రత్యేకంగా ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. సో ఓవరాల్ గా చూస్తే కూడా అంటే బాలరాముడు నవ్వుతూ కనిపిస్తారు, ఒక స్మైల్ ఉంటుంది. దాంతో పాటు ప్రత్యేకంగా కనులు రాముడు అనగానే ఒక ఏ విధంగా ఉంటారు ఏంది అనేది పురాణాల్లో నుంచి కూడా ప్రతి ఒక్కరు వింటూ వస్తుంటారు. సో దానికి అనుగుణంగా రాముడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా ఈ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహానికి జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. భోగి. థ్యాంక్ యూ రాజు.